సంఖ్యాకాండము 33వ అధ్యాయము 38వ వచనం చూద్దాం దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 38వ వచనం. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను. చాలండి దేవుని బిడ్డలారా. ఇంతకీ ఆయన వయసు ఎంత? అక్కడికి 39 వచ్చిన కూడా చదివేద్దామండి. అహరోను 123 ఏండ్ల ఈడు గలవాడై హోరు కొండ మీద మృతి నొందెను. ఎంతట వయసు? 123 ఏండ్లు అహరోను గారు బ్రతికారు. జాగ్రత్తగా వినాలందరూ. ఐగుప్తు దేశంలో 430 ఏండ్లు వారు బానిస బ్రతికారు. బానిసల్లా బ్రతుకుతున్న వారి మూలుగును, వారి మొరను విన్న దేవుడు వారిని విడిపించడానికి మోసే అనే నాయకుడిని ఎన్నుకున్నాడు కదా. ఇది మీకు తెలిసిన చరిత్ర. ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించడానికి దేవుడు ఎన్నో మహత్కార్యాలు, సూచక క్రియలు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో అద్భుతాలు, మహత్కార్యాలు. ఐగుప్తు దేశం విడిచిపెట్టిన క్షణం నుండి ఇంకా కళ్ళెదురుగా మహాద్భుతాలు చూస్తూ వచ్చారు వాళ్ళు. ఎదురుగా ఎర్ర సముద్రం, వెనక పరో సైన్యం తరుముతుంది. లక్షలాది మంది జనాంగం, సుమారుగా 20 లక్షల మంది అనుకుందామండి తక్కువలో. వారిని నడిపించే నాయకులలో మొదటివాడు మోషే గారు అయితే, మోషే అన్నయ్య అహరోను గారు రెండోవాడిగా యాజకుడిగా, లేవి గోత్రానికి చెందిన వారిని యాజకులుగా, ఇతడు ప్రధాన యాజకుడిగా నియమింపబడ్డాడు అహరోను. ఆయన 123వ ఏటకు వచ్చేసరికి ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఆ రోజు 40 సంవత్సరాల 5 నెలల మొదటి తేదీ, 5వ నెల మొదటి తేదీ. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు గుర్తుంటుంది. 40 ఏళ్ల పాటు ప్రయాణం చేశారండి వాళ్ళ అరణ్యంలో. 40 ఏళ్ల పాటు కష్టాలు అనుభవించారండి వాళ్ళు. 40 ఏళ్ల పాటు శ్రమను అనుభవించారు. అన్నిటికీ మించి ప్రజలు విసిగించేస్తున్నారండి. లక్షలాది మంది ప్రజలు. 100 మంది ఉంటేనే కంట్రోల్ చేయడం చాలా కష్టం. అలాంటిది లక్షలాది మంది ప్రజలు వారిని తృప్తిపరుస్తూ, వారిని దేవునికి అనుకూలంగా బ్రతికింపజేస్తూ, వారిని నడిపిస్తూ విసిగిపోయి శ్రమ నొంది, ఇంత శ్రమ మేము ఎందుకు అనుభవిస్తున్నాం? 430 ఏండ్ల పాటు అనుభవించిన బానిస బ్రతుకు నుండి ఒక స్వతంత్ర దేశాన్ని మేము అనుభవించడానికి బయలుదేరాం. ఎక్కడికి? స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలిగే పాలు తేనెను ప్రవహించే కనాను దేశానికి ఇప్పుడు మనం అంతా వెళ్తున్నాం. ఎన్ని శ్రమలైనా అనుభవిద్దాం. 40 సంవత్సరాలు నడిచిన తరువాత ఇక దగ్గరకు వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? దగ్గరకు వచ్చేసారు. ఆ సమయంలో అహరోను గారు మరణం సంభవించింది. ఇక్కడ జాగ్రత్తగా ఉన్నారు దేవుని బిడ్డలారా. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, అహరోను గారికి వచ్చింది సహజ మరణం అంటారా, లేక సహజ మరణం కాదంటారా? 123 ఏండ్ల పాటు ఆయన బ్రతికాడు కదా. ఆయన వయసు అన్నారు కదా దేవుడు. 123 ఏండ్లతోటి ఆయన ఆయుష్ ముగిసిపోయిందంటారా, లేదా ఏదైనా కారణంతో సడన్గా ఆయన అప్పుడు ఆ సమయంలో చనిపోయాడు అంటారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మరలా అడుగుతున్నాను, అహరోను గారి యొక్క మరణం సహజ మరణమా, లేదా మరొక కారణం చేత ఆయనకి అప్పుడు మరణం సంభవించిందా? ఇది ఆలోచిద్దాం. ఇక్కడ ఈ భక్తుని జీవితాన్ని చూస్తే మన జీవితాలకు అహరోను జీవితానికి కంపేర్ చేసుకుంటే మనకి ఏం అర్థం అవ్వాలో అది అర్థమవుతుంది. ఒక్కసారి ఇదే సందర్భం మరొక చోట కూడా రాయబడింది. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 24వ వచనం చూద్దాం దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 24వ వచనం. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. దేవుని బిడ్డలారా, అహరోను తిరుగుబాటు చేశాడట. ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడట. మోషే గారిని కూడా అన్నాడు దేవుడు. చదువుదామండి దేవుని బిడ్డలారా. ఎందుకు తన పితరుల దగ్గరికి ఇప్పుడు చేర్చబడిపోతాడు? ఏ దేశము చేరాలని ఆ ఇశ్రాయేలీలు అందరినీ నడిపిస్తున్నారు అన్నదమ్ములు ఇద్దరు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని స్వతంత్రంగా జీవించాలనే
ఒక ఉన్నతమైన ఆలోచనతో, దేవుని ఆశీస్సులతో, దేవుని దీవెనలతో హాయిగా బ్రతకాలి అని వస్తున్నారని అందరూ. వాళ్ళను నడిపిస్తున్న నాయకులు 40 ఏళ్ల పాటు వాళ్ళ విసిగించిన భరించారు. వారి చేష్టలన్నీ భరించారు. మనుషులు వ్యవహరించే తీరు, వాళ్ళ సనుక్కోవడం, మోసే అహరోన్ల మీద తిరుగుబాటు చేయడం అన్నీ భరిస్తున్నారు. ఎలాగైనా దేవుని బిడ్డలను అక్కడికి చేర్చాలి. ఒక విధంగా చెప్పాలంటే మోసే అహరోనులు ప్రసవ వేదన అనుదినము అనుభవించారండి. అర్థమవుతుందా లేదా? ఒక రకంగా చెప్పాలంటే మోసే అహరోనులు ఆ లక్షలాది మందిని ప్రభువు కొరకు నిలబెట్టడానికి, వారిని నడిపించడానికి ప్రతి దినము ప్రసవ వేదన అనుభవించారు. అలాంటి నాయకులలో ఒకడు, యాజకులలో ప్రధాన యాజకుడు, ప్రథమ యాజకుడు అహరోను గారు. అతని గురించి దేవుడు చెబుతూ ఏం చేశారట? మెరీబా నీళ్ళ యొద్ద మీరు, మోసే నీవు నీ అన్న అయిన అహరోను నా మాట వినక తిరుగుబాటు చూసి తిరుగనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు, ఇక్కడే చచ్చిపోతాడు. తిరుగుబాటు చేసినందుకు సడన్గా దేవుడిస్తున్న మరణం ఇది. అర్థమవుతుందండి లేదా? దేవుని మీద తిరుగుబాటు చేశాడట. ఏం తిరుగుబాటు చేశాడు? కాని మాట మాట్లాడారనుకుంటా. దేవుని యొక్క మహిమను ఇశ్రాయేలు జనాంగం ఎదుట అవమానపరిచారని ఉంటుంది. అది కూడా చూద్దాం, ముందుకు సాగుదాం దేవుని బిడ్డలారా. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సహజ మరణం కాదు అహరోనుది, సడన్గా చనిపోయాడు ఆయన. ఇది ముందే చెబుతున్నాడు దేవుడు. కంటిన్యూ చేయండి. ఇప్పుడు 25వ వచనం, నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరు తోడుకుని హోరు కొండ ఎక్కి. ఎవరెవరు? అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడు పెట్టుకుని, ఇద్దరిని తీసుకుని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోతాడు. పనిష్మెంట్ ముందుగానే చెప్పాడు మోసేతో. ఏమని? మీ అన్నయ్య అయిన అహరోనును అతని కడుపును పుట్టి ప్రస్తుతం బ్రతికి ఉన్న ఎలియాజరును తీసుకుని కొండెక్కు. అహరోనును మాత్రమే కొండెక్కించమంటలేదు, కొడుకును కూడా తీసుకెళ్ళు. మోసే గారికి చెప్పేసాడు, నీ అన్న నీ ఎదురుగుండానే చచ్చిపోతాడు. జాగ్రత్తగా వినాలి. మీ అన్నయ్య నీ ఎదురుగుండానే చచ్చిపోతాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. కరోనా సమయం మీ అందరికీ గుర్తుందో లేదో? కరోనా సమయంలో ఎందరో తమ కళ్ళ ముందే తమ వారు చనిపోవడం చూచి ఎంతగా రోధించారు. ఒక సంఘటన చెప్తాను దేవుని బిడ్డలారా. నిండు యవ్వనస్తుడు ఎలా ప్రవేశించిందో తెలీదు, బయటకు కూడా వెళ్ళలేదు. మొత్తానికి బయటికి వెళ్ళిన వారి ద్వారా వచ్చినట్టుంది కరోనా. ఊపిరాడడం లేదు, లక్షణాలు కనపడిపోయాయి. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒకరోజు రెండు రోజులు అలాగే వెంటిలేషన్ పై ఉన్నాడు. లోపలికి ఎలవలేదు. యవ్వనస్తురాలైన భార్య, చిన్న పాప ముద్దుగా ఉంది, చిన్న పాప. అతడు కూడా, ఆ యవ్వనస్తుడు కూడా అసలు నిజంగా చెప్పాలంటే రాజకుమారుల్లా ఉంటాడు. అతని పేరు నిజంగా రాజకుమారుడే, పేరు కూడా రాజకుమార్. ఎంత పుష్టిగా ఉంటాడంటే, చాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి కరోనా వచ్చేసింది. నిండు యవ్వనస్తురాలైన భార్య, చిన్న కూతురు. భర్త అలాగే వెంటిలేషన్ పై ఉంటుంటే అలాగే ఆ గ్లాస్ డోర్లో నుంచి చూస్తూ వెక్కి ఏడిచేస్తుంది భార్య. తను చూస్తుండగానే రెండవ రోజు ఇంకా కొట్టుకుని ఊపిరాడ కొట్టుకుని అలా చనిపోయాడండి. అప్పుడు తన భర్త మరణం తన కళ్ళ ముందే చూసి తల్లడిల్లిపోయిందండి ఆ అమ్మాయి. తన భర్తే సర్వస్వం అనుకుని, నాకు ఇంత అందగాడైన భర్త, ఇంత ఆరోగ్యవంతుడైన భర్త, వాళ్ళిద్దరు జోడి చూస్తే అబ్బా వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు చూశారు, అలాగుండే ఆ జంటకు అందమైన పాప పుట్టింది. పాపకప్పుడు 3వ సంవత్సరం. కళ్ళెదురుగుండానే తన భర్త అలా ఊపిరొదిలేస్తే భర్త శవాన్ని కూడా తాకలేని పరిస్థితుల్లో ఆ పాపను కంట్రోల్ చేయలేకపోయారండి భార్యని. ఆ పాప ఎవరో కాదు, మా మేనమామ కూతురు, నాకు మరదలు. రాజమండ్రిలో భర్త చనిపోతుంటే
ఆ పిల్ల ఏడుస్తుంది, ఇంకా కంట్రోల్ చేయలేకపోతున్నా. ఎంతమంది పట్టుకున్నా కంట్రోల్ చేయలేకపోతున్నాం. తన భర్త తన కళ్ళ ముందే చనిపోతుంటే ఏ భార్య తట్టుకోగలదండి? లేనప్పుడు చనిపోతే వచ్చాక పడి ఏడుస్తారు శవం మీద. కానీ కళ్ళ ఎదురకుండా అలా ప్రాణం విడిచేసేసరికి ఆమెను కంట్రోల్ చేయడం ఎవ్వరి తరము కాలేదు. కనీసం భర్త మీద పడి ఏడ్చే ఛాన్స్ కూడా లేదు. కరోనాతో చనిపోయిన వారిని తాకనివ్వలేదుగా. ఎవరైనా వారి బంధువులు దగ్గరుండి ప్రార్థన చేసుకుని సమాధి చేసే సందర్భాలు లేవు. గవర్నమెంట్ వారు ఒప్పుకోలేదు. వారు ఎలా పాతి పెట్టాలో అలాగే పాతి పెట్టేలాగా మనం ఒప్పుకోవాలి తప్ప, మా బంధువు, నా భర్త, మాకున్న స్థలంలో మేము సమాధి చేసుకుంటాం, మా క్రైస్తవ సమాధుల దొడ్లో సమాధి చేసుకున్న అన్నానికి లేదు. ఇంచుమించుగా ఈ రోజు వరకు కూడా, ఇన్నేళ్లుగా కూడా ఆ పాప వేదనను తీర్చలేని పరిస్థితి. మరొక సంఘటన జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. మిర్యాలగూడ అనే ప్రాంతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట, ఆమె గర్భవతిగా ఉండి హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తున్నారు. తన కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక క్రైస్తవుడు, తక్కువ కులానికి చెందినవాడు అని ఆలోచించిన ఆ తండ్రి, పిల్ల తండ్రి సుపారీ ఇచ్చి రౌడీలను పెట్టి నరికి చంపించాడు. తన కళ్ళ ముందే తన భర్తను నరికి చంపినప్పుడు, మీకు తెలుసు, అమృత ప్రణయ్ వాళ్ళ ఆ సంఘటన సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు కన్నీరు ఆగలేదండి. ఆమెను కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇప్పటికీ తన భర్తను తలుచుకుంటూ గర్భంలో, తర్వాత బాబు పుట్టాడు, భర్త చనిపోయాడు, బాబు పుట్టాడు. తర్వాత ఆ బిడ్డలోనే భర్తను చూసుకుంటూ, భర్త పోలికలను చూసుకుంటూ ఇప్పటికీ ఒంటరిగానే ఎన్ని రాత్రులు ఏడ్చుంటుందో ఒక్కసారి ఆలోచించండి. తన కళ్ళ ముందే తన భర్త చనిపోతున్నాడు, మన కళ్ళ ముందే మన వారు చనిపోతుంటే ఆ వేదన, బాధ ఒక్కసారి మనసును పెట్టండి దేవుని బిడ్డలారా. ఇక్కడ అహరోను చావు మోసే కళ్ళ ఎదుట జరగబోతుంది. తన అన్నయ్య చావు తన కళ్ళ ముందే జరగబోతుంది. ఇక నెక్స్ట్ ఇంకెవరున్నారు మోసేతో పాటు? అతని కొడుకున్నాడు, ఎలియాజరు ఉన్నాడు. మోసే తీసుకెళ్తున్నాడు. అహరోను బట్టలు తీసి ఎలియాజర్కి వేస్తున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, చిన్నానా ఏంటి మా డాడీ ధరించుకున్న ఆ యాజక వస్త్రాలు నాకేస్తున్నారేంటి? నాకెందుకు వేస్తున్నారు? మా నాన్నకున్న యాజక వస్త్రాలు తీసి నాకెందుకు వేస్తున్నారు? అప్పుడు అంటున్నాడు మోసే, అరే మీ డాడీ చనిపోబోతున్నాడు రా, మీ నాన్న చనిపోబోతున్నాడు. ఏమవుతున్నాడు? ఇంకొకంతసేపట్లో మీ డాడీ చనిపోతాడు. ఆ వార్త విన్న ఆ కొడుకుకి తన తండ్రి తన కళ్ళ ముందే ఏ అనారోగ్యము లేదు, ఆయుస్సు ముగిసిపోలేదు, ప్రజలందరి దగ్గర కూడా కాదు, ఆ కొండ శిఖరమున, హోరు కొండ శిఖరమున అక్కడికి ఎక్కగానే మీ నాన్న చనిపోతాడు. ఆ కొడుకు ఎంతగా రోధించుంటాడో ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎంతగా రోధించుంటాడో ఒక్కసారి ఆలోచించండి. మా నాన్న చనిపోతాడా? మా నాన్న చనిపోతాడా? ఏ సంవత్సరమున ఎలియాజరు పుట్టాడో తెలియదు, కానీ పుట్టినప్పటి నుంచి వాళ్ళ నాన్నను హీరోగా చూసిన వ్యక్తి అండి. ఇప్పుడు ఎలియాజర్కి హీరో ఎవరు? చిన్నాన్న, నాన్న? నాన్నే. మా నాన్న కంటే గొప్పగా దేవుడు మోసేని వాడుకుంటున్నా, మా నాన్నే నాకు హీరో అనుకుంటాడు ఏ కొడుకైనా. కానీ వాళ్ళ నాన్న వాళ్ళ కళ్ళ ముందే, అతని కళ్ళ ముందే చనిపోతుంటే ఆ బాధ ఒక్కసారి చూడండి. ఎందుకు చిన్నాన్న మా నాన్న ఇప్పుడు చనిపోవాలి? ఎందుకు చిన్నాన్న మా నాన్న ఇప్పుడు చనిపోవాలి? చెప్పు చిన్నాన్న, ప్లీజ్ చిన్నాన్న. ఈ మాటలను అహరోను కూడా వింటున్నాడు. దేవుడు నాకు పనిష్మెంట్ ఇస్తున్నాడు అన్నమాట. ఆ సమయంలో ప్రశాంతంగా అహరోను చనిపోయి ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు హిజ్కియాతో చెప్తున్నాడు, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టేసుకో అన్నాడు. అప్పుడు హిజ్కియా గోడ తట్టు తల మోపి కన్నీరు కార్చి ఏడ్చాడట. ప్రభువా, నీ కొరకు నేను ఎలా బ్రతికానో తెలుసు, నీ కొరకు నేను ఎలా జీవించానో తెలుసు, నాకు ఈ సమయంలో ఎలాంటి మరణం ఏంటి ప్రభువా? ప్లీజ్ ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నన్ను రక్షించి ప్రభువా. ఎంతగా ఏడ్చాడు, ఎంతగా కన్నీరు పెట్టాడు. హిజ్కియా గురించి మీరు చదువుకుంటే తెలుస్తుంది, దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది సంగతి అంతా. మరణం గురించి ముందే చెప్పగానే ప్రశాంతత ఉండదండి, ఎవరికి ప్రశాంతత ఉండదు. భార్య బిడ్డలను కొన్నేళ్ల పాటు అనుబంధం కలిగి పేగుబంధం తెంచుకుంటున్న బిడ్డలను వదిలి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరండి. అప్పుడప్పుడు
మేము ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటాం దేవుని బిడ్డలారు. ఇప్పుడు ప్రయాణాలు మాకు కారు కాస్త స్పీడ్కి వెళ్తే చాలు గుండె లబ్దబ్ 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 అంటుంటాయి నాకు. ఎందుకో తెలుసా? నేను చచ్చిపోతానని కాదు, నన్ను నమ్ముకున్న ఇంటికాడ ఉన్నారు, వారు ఏమైపోతారో. కాబట్టి ఎలాగైనా వారు బాగుండాలంటే నేను బాగుండాలి, నేను బాగుంటే పరిచర్య జరుగుద్ది, సేవ జరుగుద్ది. కాబట్టి జాగ్రత్త. అంటే మరణం అనే కానీ మనకు ధైర్యంగా ఉన్నా, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే చావైతే లాభమా, నేను ఎన్ని మేకపోతే గాంభీర్య మాటలు మాట్లాడినా, ఎంత ప్రగల్భాలు పలికినా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడు అహరోనికి తెలిసింది నేను చనిపోబోతున్నాను, అందుకే కొండ మీదకి తీసుకెళ్తున్నాడు మా తమ్ముడు. మోషేకి చెప్పాడు, నన్ను కొండ మీదకి ఎందుకు తీసుకెళ్తున్నాడంటే నా తమ్ముడు నేను అక్కడ చనిపోవాలని దేవుడు చెప్పాడు అన్నమాట. అహరోనికి వార్త తెలియగానే కుప్ప కూలిపోయి దేవుణ్ణి ఎంతగా మొరపెట్టుంటాడు. ప్రభువా, నేను తప్పే చేశానేమో, కనీసం నీ రాజ్యంలోనికి చేర్చుకో. ఆ పాలు తేనెలు ప్రవహించి దేశం ఇవ్వకపోయినా, అక్కడికి నన్ను చేర్చకపోయినా కనీసం నీ రాజ్యంలోనికి చేర్చుకో ప్రభువా అని ఎంతగా అహరోను ఏడ్చుంటాడు. ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. అహరోను యొక్క వస్త్రము తీసి ఎవరికి వేస్తున్నాడు? మోసే ఎలియాజరుకి వేస్తున్నప్పుడు ఇంకా మా నాన్న వెళ్ళిపోతాడన్నమాట. మా నాన్న ఇంకా ఉండడన్నమాట. మా నాన్న ఇంకా నాకు దక్కడన్నమాట. తన తండ్రి చావు కల్లారా చూసి ఎంతగా దుఃఖించుంటాడు కొడుకు. ఒక్కసారి ఆలోచించండి. పాత నిబంధన కాలంలో భక్తుల మరణాలు ఎలా సంభవించాయో అందులో ముఖ్యుడైన అహరోను మరణం గురించి ఒక్కసారి ఆలోచించండి. 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయుల సైన్యం నడిపించుటలో భాగస్థుడు, నాయకుడు, ప్రధాన యాజకుడైన అహరోనుకే దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు మరణం ఇచ్చేశాడు. వెంటనే మారడానికి అవకాశం లేదు. ప్రభువా, నేను సరి చేసుకుంటాను, ఇంకెప్పుడు నేను తప్పు చెయ్యను అనే ఛాన్స్ లేదు. పైగా ఒంటరిగా చచ్చిపోతావు నువ్వు. ఎలా? ఒంటరిగా. చదవండి, ఇప్పుడు కిందకి చదవండి దేవుని బిడ్డలారా. 27వ వచనమా? యెహోవా ఆజ్ఞాపించినట్లు మోసే చేసెను. సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండనెక్కిరి. చాలండి, ప్రజలందరూ చూస్తుండగా కొండ మీదకి వెళ్ళారు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి? మరలా ఏ ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్తున్నారో ప్రజలకు తెలియదు. అహరోను అక్కడ చనిపోబోతున్నాడని. ప్రజలందరూ చూచుచుండగా కొండెక్కారట. 28 మోసే అహరోను వస్త్రములు తీసి అతను కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోసేయు ఎలియాజరును కొండ దిగి వచ్చారు. ముగ్గురు వెళ్ళారు. కొండ శిఖరమున అహరోను చచ్చిపోయాడు. అక్కడే విడిచిపెట్టేశారు శవాన్ని. గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డలారా, కరోనా సమయంలో ఎవరు చనిపోయిన శవాన్ని తిరిగి మనకి కుటుంబీకులకు ఇవ్వలేదు. ఇచ్చారా? కరోనాతో చనిపోయిన ఎవరిని కుటుంబీకులకు ఇవ్వలేదు. ఎవరో హైయర్ అఫీషియల్స్, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఇంట్లో జరిగితే ఒకవేళ ప్రభుత్వ అనుమతి తెచ్చుకుని వారికి ఉన్న ప్లేస్లో సమాధి చేసుకుని ఉండొచ్చేమో, కానీ ఎవరికి కుటుంబీకులకు కూడా శవాన్ని తాకనివ్వలేదు, చూడనివ్వలేదు దేవుని బిడ్డలారా. ఒంటరిగా చనిపోయిన అహరోను శవాన్ని విడిచిపెట్టేశారు. కొండ మీద పాతి పెట్టారు. ఏం చేశారో రాయబడలేదు, కానీ కొండ శిఖరమున వదిలిపెట్టేసి ఇద్దరు దిగొచ్చారు. మామూలు కొండ అనగానే మనం ఏదో మెట్లు ఎక్కినట్టు ఒక 10 నిమిషాల్లోనో ఒక గంటలో ఎక్కేసేది కాదండి. అరణ్యములు, పర్వతాలు, మహామహా పర్వతాలు. అంటే కొండ అనగానే మనకు నునుపుగా కనబడుతుందో గంటలు ఎక్కించి అనడానికి లేదు. ఆ హోరు కొండ ఎక్కారు. ఎక్కినప్పుడు ఎంత ప్రయాణం, ఈ ప్రయాణం అంతటిలో నేను ఆ చివరికి వెళ్ళి మరణిస్తానన్నప్పుడు అహరోను యొక్క ఆ కృంగుపాటు, ఎంతగా కృంగిపోయి ఉంటాడు. అహరోను చనిపోయిన తర్వాత శవం కూడా కిందికి తీసుకురాకుండా ఆ ఎలియాజరు కొడుకు, తమ్ముడు మోసే గారు, ఎలియాజరు తిరిగి వచ్చేసారండి. ప్రజలందరూ చూస్తుండగా ముగ్గురు ఎక్కారు. వచ్చేటప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు, ఏడి అహరోను గారు ఏరి? సర్వ సమాజం అంతా అడుగుతుంది, అహరోను ఏడి? అహరోను ఏడి? 29వ వచనం చూడండి. అహరోను చనిపోయానని సర్వ సమాజము గ్రహించినప్పుడు, గ్రహించారు, చెప్పలేదు ఇక్కడ. ముగ్గురు వెళ్ళారు, ఇద్దరే వచ్చారంటే అహరోను చనిపోయి ఉంటాడు. అహరోను గారి భార్య ఎలియాజరు తల్లి ఆ వార్త విని ఎలా గుండెలు బాదుకుని ఏడ్చుంటుంది ఒక్కసారి ఆలోచించండి. తన కళ్ళ ముందే తన భర్త కొండ మీదకి వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు, కొడుకే వచ్చాడు. భార్య కాదండి, కుటుంబీకులందరూ
అహరోను చనిపోయిన సర్వ సమాజం గ్రహించినప్పుడు ఇశ్రాయేలీల కుటుంబీకులందరూ అహరోను కొరకు 1 రోజులు ఏడ్చారండి. ఎన్ని రోజులు ఏడ్చారు? 1 రోజుల పాటు అహరోను గురించి లక్షలాది మంది ఏడుస్తున్నారంటే వాళ్ళ నాయకులలో ఒక నాయకుడు, ప్రధాన యాజకుడు చనిపోయాడు. మమ్మల్ని 40 ఏళ్ల పాటు నడిపించిన మా నాయకుడు చనిపోయాడు. ఏడ్చారండి, 1 రోజుల పాటు దుఃఖించారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే దేవుని బిడ్డలారా, ఇంతకీ అహరోను ఏం చేశాడు? ఏం చేశాడండి అహరోను? ఏ తప్పు చేశాడు? దేవుడు చెప్పాడు, మోషే నీవును అహరోనును ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అంతటిని కూర్చి నీళ్ళు ఇవ్వడానికి ఆ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. నీ కర్ర తీసుకుని వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. మొదటిసారి ఏమో కొట్టమన్నాడు. ఆ బండను కొట్టు నీళ్ళు ఇస్తుంది అన్నప్పుడు కొట్టారు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది సంఘటన అంతా. అప్పుడు కొట్టారు, నీరు వచ్చింది. ఇప్పుడు ఆ బండతో మాట్లాడమన్నాడు దేవుడు. ఇప్పుడు మోసే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అంతటిని సమకూర్చి బండతో మాట్లాడమంటే ఒకసారి కదా 2 సార్లు కొట్టాడు మోసే. ఇదే అధ్యాయం మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ సంఖ్యాకాండము 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుంది విషయం. మోసే అందరూ చూచుచుండగా ఆ బండతో నువ్వు మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇచ్చును, నీవు ఇశ్రాయేలీయుల సమాజం అంతయు పశువులు అన్నిటికీ వాటర్ ఇస్తుంది ఆ బండ, నువ్వు మాట్లాడు అన్నాడు అంతే. కానీ మోసే అహరోనులు ఏం చేశారు తెలుసా? ప్రజలందరినీ పోగు చేసి బండని కొట్టారు. నీరు వచ్చింది, కానీ దేవునికి కోపం వచ్చింది. ఇశ్రాయేలీయులందరి ఎదుట నా పరిశుద్ధతను మీరు నమ్ముకొనలేదు, నేను మాట్లాడమన్నాను, మీరు కొట్టారు. ఏంటి ఇది? పెద్ద తప్పు అండి. నీరు వచ్చింది, తప్పు అంటారు? ఇది పెద్ద నేరం అంటారా? పెద్ద పాపం అంటారా? వ్యభిచారం చేసినంత పాపమా మాట్లాడమంటే కొట్టడం? మాట్లాడమంటే మోసే కొట్టాడు, ఇది పెద్ద నేరం అంటారా? చెప్పండి. లేదుగా, నీరు వచ్చిందిగా. నీరు రాకపోతే అనుకోవచ్చు, వాటర్ వచ్చింది బండలో నుండి, అందరూ తాగారు. అయినా దేవుడు దీనిని నేరంగా పరిగణించాడు, పాపముగా పరిగణించాడు. నా పరిశుద్ధతను నమ్ముకొన్నట్లు అందరి ఎదుట నన్ను అవమానించారన్నాడు దేవుడు. ఏంటి ఇంత చిన్న నేరానిక? అహరోనేమి వ్యభిచారం చేయలేదే, అహరోనేమి అబద్ధం ఆడలేదే, అహరోనేమి దొంగతనాలు చేయలేదే, అహరోను ఏ హత్య చేయలేదే. ఏంటి ఇంత చిన్న నేరానికి చంపేశాడు దేవుడు? చంపేశాడు. నువ్వు చచ్చిపోతావు, నీ కుటుంబీకులందరికంటే దూరంగా కొండ ఎక్కి ఆ కొండ శిఖరమును చనిపోతావు, నీ శవం కూడా నీ కుటుంబీకులు చూడరు. ఇదేం చిన్న శిక్ష అనుకున్నారా? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం చూడాలి అని తహతహలాడుతున్న అహరోను 40 ఏళ్ల పాటు శ్రమ అనుభవించాడు, అందరినీ సహించాడు, భరించాడు, దేవుడు చెప్పినట్టు నడిచాడు. దేవుడు ఏం చెబితే అది చేశారు. ఇక కొన్ని రోజుల్లో ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకుంటారు, సొంతం చేసుకుంటారు. దూరం నుంచి చూడు ఒక్కసారి, నువ్వు చేరవక్కడికి, నువ్వు ఇక్కడే చచ్చిపోతావు అన్నాడండి అహరోనుని. తన కన్న కొడుకు ఎదుట కుటుంబీకులకు దూరంగా కొండ శిఖరమని చనిపోయాడు అహరోను. ఆ శవాన్ని కూడా కుటుంబీకులకు అందలేదండి. అంటే దేవుని మాట వినకపోతే భక్తులకు వెంటనే పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు కదా, వెంటనే పనిష్మెంట్ ఇచ్చాడు. ఈరోజు ఏ ఆజ్ఞను పాటించిన మనము కేవలం ఆదివారం మాత్రం వచ్చి నామకార్థంగా బ్రతికి వెళ్ళిపోతున్న మన జీవితాలలో, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకలేని మన దౌర్భాగ్యపు జీవితాలలో దేవుడు ఆయనకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నామని మనల్ని చంపేయాలనుకుంటే ఏమైపోతుంది చెప్పండి దేవుని బిడ్డలరా? ఏమైపోతుంది చెప్పండి? నరకానికి జారిపోదుము. మనల్ని ఇంకా బ్రతకనిస్తున్నాడు, మనకింకా బ్రతుకునిచ్చాడు, మనకు ఆయుస్సునిచ్చాడు, జీవమునిచ్చాడు. భక్తుడు అంటున్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు వేదన, ప్రసవ వేదన. మీరు మారాలి, మీరు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుని బిడ్డలారా, అహరోనులాగా వెంటనే మిమ్మల్ని చంపేయడం లేదు, మనల్ని చంపేయడం లేదు. మనం పాపం చేసినప్పుడు, మనం అబద్ధమాడినప్పుడు అహరోనుకి చావు ఇచ్చినట్టుగా మనకు చావు ఇవ్వలేదు. మనం వ్యభిచారం చేసినప్పుడు అహరోనుకి ఇచ్చిన పనిష్మెంట్ మనకి ఇవ్వలేదు. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకక ఆయనకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు అహరోనుకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ మనకి ఇవ్వలేదు. మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడు. మనం మారడానికి అవకాశం ఇస్తూ, దైవజనుల ద్వారా మేల్కొల్పుతూ, తన వాక్కు ద్వారా మనల్ని ఉత్తేజపరుస్తూ, ఇలాంటి కూడికల ద్వారా
మనలను బలపరచాలని దేవుడు చూస్తుంటే ఇంకా మనలో మార్పు లేకపోతే ఆ అహరోనుకి ఇచ్చిన మరణమే సడన్గా మనకి ఇస్తే మనం ఏమైపోతాం చెప్పండి దేవుని బిడ్డలారా. పాత నిబంధన కాలంలో భక్తుల జీవితాలు చూడండి, తప్పు చేసిన వెంటనే పనిష్మెంట్ వాళ్ళందరి జీవితాలు ఎందుకు రాయించి మన ముందు ఉంచాడో తెలుసా? ఒక్కసారి వాళ్ళకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ మీకు ఇచ్చుంటే మీరు ఏమైపోదురు నా పిల్లలారా అంటున్నాడు దేవుడు. వారికి ఇచ్చినట్టుగానే వెంటనే పనిష్మెంట్ ఇచ్చి లోకంలో లేకుండా చేసేస్తే వారు మారడానికి అవకాశం వారికి ఇవ్వలేదు, మీకు ఇస్తున్నాను, మీరు ఎంత ధన్యులరా అంటున్నాడు దేవుడు. ఎందుకు మార్పు లేదు మనకి? ఇన్ని మాటలు విన్నా ఎందుకు మార్పు లేదు? ఇంత దేవుడు ప్రేమించినా ఎందుకు లోకంతో ఇంకా ఎందుకు సంబంధాలు మనకి? దేవుడు మన కొరకు ఇంతగా తన ప్రాణము పెట్టి తన రక్తాన్ని కార్చి మన కోసం సిలువపై చనిపోయి సమాధి చేయబడి మన కొరకు లేచి మరలా మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి రానయ్యుండగా ఎందుకు ఆయన రాకడలో ఎత్తబడి గుంపులో ఉండకుండా లోక సంబంధమైన ఆచారాలను కూడా వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా బ్రతికి ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావు? అంటే వెంటనే శిక్ష లేదనా? వెంటనే పనిష్మెంట్ లేదనా? వెంటనే శిక్షించడం లేదనా? నీకు ఇంత ధైర్యం? నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ క్షణమే ఆలోచించు. నువ్వు ఆయనకు వ్యతిరేకమైన ఆలోచన ఏది చేసావో ఒక్కసారి ఆలోచించు. ఆయనకు వ్యతిరేకంగా వ్యభిచారం అనే పాపం మనలేకున్నావా? ఆయనకు వ్యతిరేకమైన అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నావా? ఆయన ఇచ్చిన ఆయుస్సును ఆయన ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయనకు కాకుండా కేవలం ఆదివారం నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించిన ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒకవేళ మార్పు లేని మీ జీవితాలలో మారడానికి దేవుడు అవకాశం ఇస్తాడన్న సంగతి గ్రహించండి. ఇది సమయం ఇంకా నేను సజీవ లెక్కలో ఉన్నానంటే నేను మారాలని దేవుడు అవకాశం ఇస్తున్నాడు అన్న సంగతి గుర్తించండి దేవుని బిడ్డలారా.